మర్చిపోయావా? రావట్లేదా? ఎవరు అన్నమేంటి? మా పార్టీ కార్యకర్త. ఎవరు డ్రైవర్? ఎవరు? సుధాకర్ ఎవరు? ఎవరు? ఎవరు చేసినా ఏది చేసినా ఇన్సిడెంట్స్ అనేటువంటివి నీ కళ్ళకు కనబడినట్టుగా కనబడుతుందా లేదా అనేటువంటి చెప్పు. సరే జరిగాయి, గతంలో జరిగిన దానికి అంటే గతంలో జరిగాయి కాబట్టి మేము కూడా చేస్తామన్నా. ఏది జరిగినా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అంటే ఎంత క్లియర్గా క్రికెట్ మ్యాచ్ చూపించినట్టు లైవ్లో చూపిస్తూ ఉన్నారు మనుషుల్ని చంపుతూ. సో దీన్ని నువ్వు లేదా మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతో లేకపోతే ఇంకొక టీవీయో మేము లైవ్ ఇస్తామంటే ముందు వాళ్ళతో మాట్లాడించుకోండి. ఇంక అది కూడా ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. మనుషుల ప్రాణాలు ఎంత అన్యాయంగా ఎప్పుడన్నా మనం చూసుంటాం. అది 2 చేతులు పూర్తిగా నరికేసి ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద ఆ రకంగా చేస్తే ఇంక మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? సో ఇవన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తాం. దీనికి వారికి ధైర్యం కల్పిస్తాం. మిగిలినటువంటి నాయకులు కార్యకర్తలు అంటే ఇదంతా దేనికంటే ఇంకెవరో మీరు బయటికి రావడానికి వీల్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ రోడ్డు ఎక్కడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి నువ్వు అడుగు మూర్తి అని ఉంటే నువ్వు అడుగు. మళ్ళీ రామకృష్ణ ఉంది మళ్ళీ అదే వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరో ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి ఉండదు. టీవీ 5 బెదిరిస్తేనో నువ్వు కొత్తగా వెళ్ళినటువంటి టీవీ బెదిరిస్తేనో లేకపోతే ఎవరు బెదిరించినా సరే బయటికి రాకుండా ఉంటాం అనుకుంటే అమాయకత్వం. ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికి మాట్లాడేటువంటి హక్కు ఉంది. సో ఇందులో ఏ రకమైనటువంటి దేన్ని సమర్థించేటువంటి వ్యక్తి ఎవరు ఉంటారు చెప్పండి? చెప్పు. ఒకసారి ఎర్రమట్టి అంటావు, ఒకసారి అదంటావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో తెలియదు, నువ్వే చెప్పాలి. నాకైతే ఈ మధ్య చూశాను నేను, అని నాకు ఇప్పుడే కనిపించింది. అంటే నేను వెళ్ళడం గతంలో అప్పుడు నా మాట విని చెప్తున్నాను, నేనే చెప్తాను. గతంలో జనసేన పార్టీకి చెందినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినటువంటి సందర్భాలు చూసాం. అప్పుడు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటిది ఆ ప్రాంతంలో భీమిలి ప్రాంతంలోనో లేదా జీవీఎంసీకి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి, పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి దాంట్లో ఇచ్చినటువంటి సైట్ని వారు విజిట్ చేశారు. ఇది భీమిలి ఏదో కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ల్యాండ్. ఇది దానికి దీనికి అది తీసుకోమన్నారా? ఇప్పుడు ఏ విస్సన్నపేట కాదు, నరసన్నపేట ఎక్కడికైనా రెడీ బాబు. ఏదున్నా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. అది తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎవరికన్నా సరే జూన్ 4వ తారీఖు వరకు మేము అధికారంలో ఉన్నాం. ఏదైనా చేస్తే మేము ఏదో ప్రభావితం చేస్తామనేటువంటి భయం వారికి ఉండొచ్చు. వారు అధికారంలో ఉన్నారు, చేయమనండి, ఎంక్వైరీ చేయమనండి, నేను రెడీ కదా. నేను ఈరోజు కాదు, ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళినప్పుడే ఏమీ చెప్పకుండా వచ్చేసారు అక్కడ. ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ లేదని, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదని. సరే పోనీ ఉంది అని అనుకున్నప్పుడు ఎంక్వైరీ చేయమనండి. మరి నిన్న ఏదో వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా.